సరే 100 పెట్టెలో 200 పెట్టెలు వచ్చినప్పుడు అది ఏదో ఒక పెట్టెలో వస్తుంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విజయదుర్గ వైన్స్ లో బీర్ సీసాలో పాకురు వచ్చింది అంటూ పలువురు బాధితులు మొరపెట్టుకుంటున్నారు. సదరు వైన్స్ యజమాని బాధితులు అడగటంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి శనివారం దాకా పనిచేసి ఇంట్లో బాధలో లేకపోతే ఇంకేదో బాధలతోటి చెర్రాట్లొచ్చి ఒక బీరు దాగి ఏదో ఉపశమనం కింద బయట పోదాం అనుకుంటే ఇది పరిస్థితి. మిత్రులారా ఒకసారి చూడండి, దీంట్లో ఇది ఆషామాషి కాదు, నాచు ఉంది. ఇది తాగితే మనిషికి ఏమన్నా అయితే హాస్పిటల్ పోతే 20 లక్షల రూపాయలు హాస్పిటల్ వాళ్ళు మింగి శవాన్ని ఇవ్వడానికి కూడా పైసలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితులలో కష్టపడి ఈ విపరీతమైనటువంటి రేట్లు పెంచినటువంటి ఈ ప్రభుత్వంలో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే ఈ ప్రభుత్వమే నడుస్తుంది ఈ మద్యం మీద. కనీసం ఈ మద్యాన్నైనా చక్కగా ఇవ్వాలి కదా, చక్కగిచ్చే పరిస్థితి లేదు. ఇట్లా వస్తుంది, ఈ నాచు వస్తుంది. నాచు వచ్చినాక ఏం చేస్తారు వీళ్ళు చెప్పరు. చాలా మంది ఏం చెప్తారు, ఇది చాలా మంది చెప్పరు. ఎందుకంటే చెప్తే ఏడు చదిపోతుందో అని అమ్మ అని చెప్పేసి ఒక బాధ ఉంటుంది. అదొక పాము లెక్క తిరుగుతుంది లోపల. ఏంది ఇది, ఏం కథ అయ్యా రేవంత్ రెడ్డి గారు? నేను చాలా సూటిగా అడుగుతున్నా. కృష్ణారావు గారు గమ్లోలు చేయాల్సిన పని చేస్తున్నారు. ఏం పని చేస్తుర్రు అంటే ఒక ఇంత దుర్మార్గమైన పని చేస్తుర్రు. పేదవాళ్ళ ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇది చాలా మంది అడగరు, ఇట్లా వస్తే తీసి అవతల పడేస్తారు, నా కర్మ బాలేదని పోతారు. కానీ ధైర్యం ఉన్నోళ్ళు మనం ఏం తప్పు చేయలేదని చెప్పినటువంటి మనుషులు ఏం చేస్తారు, అన్న మరి ఇది గిట్ల వచ్చిందని చెప్తే వైన్స్ వాళ్ళు అన్న ఆలోచన చేయాలి కదా. వైన్స్ వాళ్ళు ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకోపో, ఏం పీక్కుంటావో పీకోపో. ఏం భాష ఇది, ఏం కథ ఏంది? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది బయట నుంచి తెచ్చింది కాదు, దూరం నుంచి తెచ్చింది కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఈయనకు సాక్ష్యంగా వీళ్ళందరూ ఉన్నారు. ఆనున్నాడు వీళ్ళన్నారు, ఇగో ఈయనున్నాడు. ఏంది పరిస్థితి? ఒక్కసారి ఆలోచన చేయాలి మిత్రులారా. తెలంగాణలో కనీసం ఇయ్యాలటికి ఇంతకుముందే నేను దీనికంటే ముందు కొమరవెల్లిలో జరిగినటువంటి రేపు ఇష్యూలో పోయినా 11 ఏళ్ళ అమ్మాయిని రేపు చేసారు. ఆ ఇష్యూ నుంచి ఇడికే వస్తున్నా. తెలంగాణలో అమ్మాయిల మీద రేపులు జరుగుతున్నాయి, మడ్డలు జరుగుతున్నాయి, హడ్రా పేరు మీద దోపిడీలు జరుగుతున్నాయి. కనీసం మద్యం తాగుదామంటే ఇట్లాంటి కల్తీ మద్యాన్ని ఇచ్చి యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎందుకు కొనసాగాలో ఆలోచన చేయాలి మిత్రులారా. ఈ నిర్వాహకానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇది ఏం కథ, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ, పైనుంచి వచ్చిందా లేకపోతే మీరే మూతలు వీకి కొత్తగా తయారు చేసి అమ్ముతారా? దీనిలో ఇప్పుడు నాచి కనిపించిందా నీకు? కింద 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 కనిపిస్తుందా? ఎవరి పానాలు తిందామని ఎవరి పానాలు మింగుదామని చూస్తారు. ఏముందంటే మనం చేసింది ఏమున్నదన్నా, నాటు కొడతాము 100 పెట్టెలు 150 పెట్టెలు మొత్తం. మీకు కూడా ఐడియా ఉంటది. నాకు ఐడియా లేదు అన్న, నాకు ఐడియా ఉండదు అన్న. కనీసం మరి ఆయన వచ్చి చూపించినప్పుడు అన్న నీ ఫ్రెండ్ అయినా తాగి రావాలనుకుంటున్నావా? మరి ఇప్పుడు నీ ఫ్రెండే అంటివి, నీకు చూపించిండు అంటివి, మరి అది తీసుకొని ఎక్స్చేంజ్ అయినా చేయాలి కదా కనీసం. చెప్పేది నేను అడిగినా, అన్న నేను నీ ముఖం చూసి వెళ్ళిపోతున్నానే, వేరే వాళ్ళు ఉంటే నేను గొడవ చేసామన్నా. నేను చెప్పిన అన్న అట్లేం లేదా, ఎక్స్చేంజ్ చేసుకో, మనం చేసింది ఏమున్నదన్న, మన చేతులు ఏమున్నది. అది కంపెనీ సరే 100 పెట్టెలో 200 పెట్టెలు వచ్చినప్పుడు అది ఏదో ఒక పెట్టెలో వస్తుంది, అట్లేం లేదు అన్న అని చెప్తే, అన్న నేను వరంగల్కు దాన్ని ఈమెయిల్ వ్యక్తి అన్న అంటే చూడతామే, నేను నన్ను చూసి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, కదా అర్థం చేసుకోమని చెప్పింది. నేను అంతే. అట్లా కాదే, చూడు రేదరా చూసి నేను ఏమొచ్చినా అర్థం చేసుకోండి చెప్పింది. ఇప్పుడు మీరు అన్న ఆ ప్లేస్ లో నువ్వు జస్ట్ ఎగ్జాంపుల్ అంటే సరే నువ్వు ప్లేస్ కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు, నేను సూచయిస్తాను అన్న. నీ ప్లేస్ లో ఉంటే కంపల్సరీ సూచయిస్తా. నేను లోనేస్తా, నువ్వు సూచి ఒక 10 మంది ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు చూడవా? 9 బీర్లు అంటే జర కష్టమైన పనే, కానీ జర స్లో అయినా చూసి ఇవ్వాలి. ఒక్కొక్క బీర్ చూసి ఇవ్వండి.